కోటేశ్వరరావు గారు 37.7% మీరు అన్నట్టు ఇందాక చాలా స్ట్రాంగ్గా ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో. పార్లమెంట్లో కూడా 28 సీట్లు డిఎంకే. అన్న డిఎంకే కూడా జస్ట్ లెస్ దాన్ 5% తోటి ఉంది. సరే, కాంగ్రెస్ 18 సీట్స్ 4.27%, పిఎంకే 3.72%. అండ్ ఇందాక వివేక్ గారు కమల్ హాసన్ గురించి ప్రస్తావించారు, కానీ డోంట్ థింక్ సో, ఎందుకంటే ఆయన తగ్గిపోయింది బాగా. 2.52% ఆయన పర్ఫార్మెన్స్ లాస్ట్ ఎలక్షన్స్లో. అండ్ మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీ పర్సంటేజ్ 11 నుంచి ఇంకా పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన ఈక్వేషన్లో నేను యాజ్ పర్ మై రీసెర్చ్ ఏంటంటే, ఈ పర్సంటేజ్ల ప్రాతిపదికగా ఆయన చెప్తున్నారు, ఈ 11 14 వాట్ ఎవర్ ద పర్సంటేజ్ ఆఫ్ బీజేపీ, విద్యాసాగర్ గారు చెప్పినట్టు 12 to 14% ఆఫ్ విజయ్ గారు, అండ్ ఏఐడిఎంకే దాదాపు 33% ఆఫ్ ఓటింగ్. ఈ మూడు కలిస్తే ఖచ్చితంగా విజయం ఖాయమని. అంత ఎముకబుల్గా ఉంటాయా? అంత మ్యాథమెటికల్గా ఎలక్షన్స్లో పనిచేస్తాయా రామ్ కోటేశ్వరరావు గారు? ఫస్ట్ అసలు మీరు చెప్పిన పర్సంటేజెస్కి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. చెప్పండి. బీజేపీ 11%, ఎన్డీఏ కూటమి మొత్తం కలిపి 18% మొన్న వచ్చింది లోక్సభలో. ఎన్డీఏ కూటమి 18% వచ్చింది. తర్వాత 33% అనేది ఒకనాడు, ఇప్పుడు లేదు అన్నాడీఎంకే. అది కూడా మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఎంత ఇప్పుడు లేటెస్ట్ మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే, అది 20% అన్నాడీఎంకేకి, 21% ఎన్డీఏ కూటమికి. అక్కడికి వచ్చేసరికి అంటే కాదు, అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి పడిపోయింది దాదాపు 12%. అంటే లేటెస్ట్ మూడ్ ఆఫ్ ది పడిపోయింది అన్నాడీఎంకేకి. ఒక్క కొంగునాడులో తప్పితే ఇంకెక్కడా లేదు అన్నాడీఎంకేకి అంత ఒకటి వాస్తవం, మీరు చెప్పింది కరెక్ట్. అన్నాడీఎంకేకి ప్రతి విలేజ్ లో కూడా క్యాడర్ ఉంటుంది, అది ఎస్టాబ్లిష్డ్ క్యాడర్ ఉంది, అంతవరకు కరెక్టే. కానీ ఓటింగ్ పర్సంటేజ్ క్రమక్రమేణా తక్కువ వస్తుంది. తర్వాత కెప్టెన్ విజయకాంత్ మీరు చెప్పిన మాట నిజం, ఇవాళ అసలు ఇర్రిలవెంట్, అది అయిపోయింది. అది కమల్ హాసన్ ఆయన చనిపోయిన తర్వాత పూర్తిగా ఇర్రిలవెంట్ అయిపోయింది. కాకపోతే విద్యాసాగర్ గారు పెరుగుతోంది అన్నారు డిఎండికే విజయకాంత్ చనిపోయిన తర్వాత. అసలు లేదు. మరి స్టాటిస్టిక్స్ చెప్పట్లేదండి, గణాంకాలు అట్లా చెప్పట్లేదు. మరి ఆయనకి ఎక్కడి నుంచి వార్త వచ్చింది తెలియదు. సీమ్యాన్ మాత్రం మీరు దీన్ని ఎవరు తీసుకోవట్లా. సీమ్యాన్ ఎన్టీకే నామ్ తమిళ్ కచ్చి, ఇది చాలా 8 to 6% ఉంది. అతను తమిళ జాతీయవాది, తీవ్రవాది. ఒక దగ్గర చెప్పాలంటే ప్రభాకరన్ కలిసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి తెలుగు, ఇందాక విద్యాసాగర్ గారు పొరపాటు పడినట్టున్నారు, ఆయన తెలుగు స్పీకింగ్ పర్సన్ కాదు, మదర్ టంగ్ కాదు. ఆయన తెలుగు వాళ్ళకి ఆయన మీద కోపం ఉంది. ఇప్పుడు తెలుగుని విమర్శించాడు ఆయన చాలా సార్లు, సీమ్యాన్. మీరు కావాలంటే సెర్చ్ చేసుకోండి, నేను చెప్పింది. ఎందుకంటే తెలుగు స్పీకింగ్ అంటే ఫస్ట్ వై గోపాలస్వామి, రామకృష్ణన్ ఒక అతను ఉండేవాడు, కెప్టెన్ విజయకాంత్, ఇప్పుడు ఎవరంటే రాధిక. అంటే ఆవిడ అంత ఫిగర్ కాదు, కానీ రాధిక కూడా మధురై పక్కన విరుద్ నగర్ లో పోటీ చేసింది. అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ విరుద్ నగర్ లో కూడా. బట్ ఇందాక నేను తిరుపతిరావు గారు చెప్పిన దాంట్లో ఒకటి ఏకీభవిస్తా, ఏంటంటే తెలుగు మదర్ టాంగ్ ఉంది, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ రాజకీయాల్లో నుంచి పోలరైజ్ అవుతారు తప్పితే ఆంధ్ర రాజకీయాలతో దానికి సంబంధం లేదు. అది మాత్రం మనకు క్లారిటీ యాక్సెప్టెన్స్ కూడా ఉండదు. ఉన్నారు కాబట్టి 2-3 పర్వాలేదు, యాక్సెప్టెన్స్ కూడా ఉండదా కోటేశ్వరరావు గారు? అది చెప్తా. అది ఏంటంటే పవన్ కళ్యాణ్ వేరు, అంతేగాని ఇప్పుడు మిగతా ఏదో మొత్తం రాజకీయ పార్టీలకి యాక్సెప్టెన్స్ లోపోవచ్చు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటుందో కూడా చెప్తాను. కానీ చెప్పే ముందు మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఆన్సర్ చేస్తా. ఏంటంటే ఎందుకు ప్రశాంత్ కిషోర్ అన్నాడీఎంతో కలవాలని చెప్పి సలహా ఇచ్చాడు అనేది ఒక్కటి. ఇందాకనే చెప్పారు కదా, ఆయన విద్యాసాగర్ గారు చెప్పారు 10 నుంచి 14% ఉంటది ఈ రోజుకి హీరో విజయ్కి అని చెప్పి. అంటే రిస్క్ తీసుకోవాలి కదా, ఒక్కడికే వెళ్ళేటట్టు అయితే అధికారంలోకి రాడు. సో ఏంటంటే రిస్క్ అవాయిడ్ చేయటం కోసం సేఫ్ సైడ్ గా ఇంకొక పార్టీని కలుపుకుంటే బెటర్ అనేది. మోరోవర్ తమిళనాడు రాజకీయాలు మీరు అర్థం చేసుకోవాలి, డిఎంకే కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవదు, ఎప్పుడు కూడా కోయిలేషన్ లేకుండా డిఎంకే గెలవదు. అన్నాడీఎంకే పరిస్థితి జయలలిత ఉన్నప్పుడు గెలిచింది, కానీ ఇప్పుడు అన్నాడీఎంకే కోయిలేషన్ లేకుండా గెలవదు. విజయ్ ఏంటంటే ఇవాళ ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతాడా లేదా తెలియదు అనేది, అందువల్ల ఇది వచ్చింది. చివరగా నేను ఒక పాయింట్, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ మీరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ విజయ్కున్న పోలికలేంటి, తేడాలేంటి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్రెస్టింగ్. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ విజయ్ సెలబ్రిటీస్, అక్కడే పోలిక ఉంది.
మిగతా ఏ విషయాల్లో పోలిక లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ లో విజయ్ బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పవన్ కళ్యాణ్కి ఉంది, ఇక్కడే పోలిక, సెలబ్రిటీస్ గా పోలిక ఉంది. తేడా ఎక్కడుందంటే పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించిన జాతీయ భావాలు మెండుగా ఉన్న వ్యక్తి. ఓకే, కానీ విజయ్కి అది లేదు. విజయ్ జాతీయ భావాల గురించి మాట్లాడలేదు. ఆయన ఇంతవరకు మాట్లాడినవి, ట్వీట్ చేసినవి చూసేటట్టయితే డిఎంకే పద్ధతుల్లోనే మాట్లాడుతున్నాడు. ద్రవిడవాదం పద్ధతుల్లోనే మాట్లాడుతున్నాడు. స్టాలిన్ అంటున్నాడు ఆయన. అది ఏంటంటే ఆయన చెప్పేది కూడా అది అంత కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటారు, ఆయన చెప్పే పాయింట్ ఒకటే, ద్రవిడవాదమే మైనస్ డైనాసిటీ అండ్ కరప్షన్ అంటున్నాడు. మైనస్ డైనాసిటీ అండ్ కరప్షన్. మరి అన్నాడీఎంకే కలిస్తే కరప్షన్ అసలు డిఎంకే ఎంత కరప్ట్ పార్టీయో అన్నాడీఎంకే కూడా అంతే కరప్ట్ పార్టీ కదా. మరి ఆ సిద్ధాంతం ఏమైపోతుంది? డైనాసిటీ కాకపోవచ్చు ఇవాళ. అదొక్కటే ఆయన చెప్పే పాయింట్లో. రెండోది, మీరు చెప్పారు కదా తమిళనాడులో జరగబోయేది చెప్తున్నాను. హీరో విజయ్ అన్నాడీఎంతో కలిసినా కలవకపోయినా పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున హీరో విజయ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయటం 100% కరెక్ట్. నేను ఇక్కడ ఉండను, అమెరికాలో ఉంటాను, నేను చెప్తున్నాను. నేను చెప్పింది ఎన్నికలు వచ్చినప్పుడు మీరు చూస్తారు. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని నమ్మి ఇవాళ అసలు ఆల్ ఓవర్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఉంది వాళ్ళ పవన్ కళ్యాణ్ కి. అందుకని పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, మొత్తం తెలుగు రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయవు. పవన్ కళ్యాణ్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఐ థింక్ నాకు తెలియదు విద్యాసాగర్ గారు ఒప్పుకుంటారో లేదో దీంతో. మీరు కంక్లూడ్ చేయండి, ఆయన దగ్గరికి వెళ్తాను నేను చెప్తా. తమిళనాడులో ఆంధ్ర రాజకీయాలు ప్రభావితం చేయటం అనేది తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆంధ్ర రాజకీయాలకు ప్రభావితం కాలేదు, కానీ పవన్ కళ్యాణ్ ప్రభావితం అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత చివరగా తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 25% ఉంటారనేది లెక్క. యాక్చువల్ గా 2011 సెన్సస్ ప్రకారం అయితే నాన్ తమిళ్ మదర్ టాంగ్ 11.69% ఇచ్చారు. అఫ్ కోర్స్ అందరూ చెప్పుండకపోవచ్చు, జనాభా లెక్కలో కూడా చాలా మంది 25% అయితే గ్యారంటీ, 25% అయితే గ్యారంటీగా ఉంటుంది. బట్ వాళ్ళందరూ ఇవాళ అసలు తెలుగు అంటే మీరు అట్లా మనం ఎక్కువ సూపర్లేటివ్ ఆలోచిస్తున్నా తప్పితే ఆ పద్ధతుల్లో లేదంటారా? విద్యాసాగర్ గారు 2 పాయింట్స్ క్లియర్ గా డిఫర్ అవుతున్న